అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. టైం నీది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవచ్చు, ఎన్నో సాధించవచ్చు. నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వొక పిచ్చోడివి. సాధించాక వాళ్ల దృష్టిలో నువ్వో మహామేధావి. నీవు నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. తలవంచి నేలపై కూర్చుని ఆలోచించటం కాదు. ఎత్తి ఆకాశం వైపు చూసి ఉన్నతమైన ఊహలకు రెక్కలు తొడగండి. ప్రారంభం అందరిదీ బాగానే ఉండవచ్చు, కాని చివరి దశ వరకు కొనసాగడంలోనే ఉంటుంది గొప్పతనం. మనమెంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవటమే మన విజ్ఞతకు నిదర్శనం. మాటలు రాని వాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మనకుండే ఓడిపోతాను అనే భయం మనల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకి ఇష్టం లేకపోవటం వలన అది కష్టంగా మారుతుంది అంతే. నవ్వడం మాత్రం నేర్చుకోండి, ఎందుకంటే ఏడవడం మనతో ఉన్నవారు నేర్పుతారు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు. ఎవరు నీ గురించి ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి, అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సలహా అడిగిన వారికి ఇవ్వాలి, సహాయం అడిగిన వారికి చేయాలి, బాధను చెప్పుకునే వారిని ఓదార్చాలి. అందరినీ కాదు, మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన. ఇది మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు. అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్లు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒక్కటే. అలాంటి వాళ్లకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. ఆ తర్వాత గడ్డిపరక కన్నా హీనంగా చూస్తారు. ఫ్లో 3 విషయాలు గుర్తు పెట్టుకోండి. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన పని లేదు. మీకు గౌరవం లేని చోట మీరు ఉండవలసిన అవసరం లేదు. మీ కన్నీరుకు విలువ ఇవ్వని వారి కోసం బాధపడవలసిన అవసరం లేదు. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. అలాగే మన మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, లైఫ్ వృధా అవుతుంది. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. అలాగే మన మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, లైఫ్ వృధా అవుతుంది. మన పిల్లలకి తరతరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించడం కంటే మనం తరతరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న మన సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పించడం ఎంతో అవసరం. అపజయం మనకు గురువు లాంటిది. అది ఏమి చేయకూడదో, ఎలా చేయకూడదో నేర్పుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కాని మీరు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వాళ్లే నీ వాళ్ళు. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు, ఓడినవారు మంచి చెప్పినా సోది అంటారు. మిమ్మల్ని తలపై కూర్చోపెట్టుకుని పెంచిన నాన్నకు మీ వలన ఎన్నడూ తల దించుకునే పరిస్థితి రాకుండా చూసుకోండి. నువ్వనవసరమననుకున్న వాళ్లకి నువ్వు అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురు చూడు. నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చేయలేకపోవచ్చు, కాని ఎవరు ముందు చేయి మాత్రం చాచనివ్వదు. సంస్కారవంతుల దగ్గర ఎప్పుడూ 2 ఆయుధాలు ఉంటాయి. 1 సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు. 2 సమస్యలు రాకుండా ఉండటానికి మౌనం. నీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోటా స్వర్గమే. నీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే, ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు. అర్హత లేని వ్యక్తి మీ అర్హత గురించి మాట్లాడుతున్నాడంటే అది వాడి తప్పు కాదు, మీ అమాయకత్వం. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. చిన్న చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా
అనుకూలంగా మార్చగలదు. అదుపు లేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదం. ఒక రిలేషన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తరువాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు.